యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ స్టార్ట్ అయ్యాయి ఇండియాపై. ఇది మనకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మొదటిసారి చూస్తున్నాం యూరోపియన్ యూనియన్ యూరోప్ మన ఎక్స్పోర్ట్స్ ని హ్యాంపర్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే నష్టం కలిగించడానికి ట్రై చేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు అనేవి మన గ్రోత్ పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ టైం యూరోప్ ఒక ఇండియన్ ఆయిల్ రిఫైనరీ పై శాంక్షన్స్ వేసింది. ఆ ఆయిల్ రిఫైనరీ అనేది గుజరాత్ లో ఉంది. అది నయారా ఆయిల్ రిఫైనరీ. అది ఇప్పుడు ఈ నయారా ఆయిల్ రిఫైనరీ అనేది రా మెటీరియల్ ఏదైతే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుందో, ఐ మీన్ రా ఆయిల్, వాటిని ప్రాసెస్ చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ లైక్ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేదా ఇతర పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది జనరల్ గా, ఈవెన్ డొమెస్టిక్ కన్సంప్షన్స్ కూడా. కానీ ఇప్పుడు ఈ శాంక్షన్స్ వల్ల ఏ ఒక్క యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కి, లైక్ యూరోప్ మొత్తానికి మనం ఎక్స్పోర్ట్ చేయడం, ఈ పర్టికులర్ రిఫైనరీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయలేము. ఇప్పుడు ఇది మనకి నష్టం కలిగించడానికి యూరోప్ తీసుకున్న ఒక పెద్ద స్టెప్. ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై నా నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తుంటాయి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను అప్లోడ్ చేయగానే వీడియో అది మీ వరకు చేరుతుంది. మీరు లాస్ట్ 10 years నుంచి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ గమనించుకుంటే అందులో ఫస్ట్ పొజిషన్ లో వస్తుంది పెట్రోలియం ప్రొడక్ట్స్. ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ తయారు చేయడానికి మనం రా మెటీరియల్ అనేది, రా ఆయిల్ అనేది, అన్ఫిల్టర్డ్ అన్ప్రాసెస్డ్ ఆయిల్ అనేది మనం రష్యా నుంచి, అలాగే కొన్ని గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకుంటాం. దాని తర్వాత మన ఆయిల్ రిఫైనరీస్ లో మనం దాన్ని రిఫైన్ చేసి మనం దాని ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయడం, కానీ అవి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం వరల్డ్ వైడ్. ఈ యొక్క ప్రాసెస్ ని హ్యాంపర్ చేయడానికి, మనకి నష్టం కలిగించడానికి ఈ శాంక్షన్స్. ఇలా మనం వచ్చిన రా మెటీరియల్ నుంచి రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం సంపాదించాం. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యూరోప్ మన టాప్ ఇంపోర్టర్ అనమాట పెట్రోలియం ప్రొడక్ట్స్ వల్ల. మనం ఎక్స్పోర్ట్ చేసే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని టాప్ కన్స్యూమర్ వచ్చేసి యూరోప్. ఇప్పుడు అదే యూరోప్ శాంక్షన్స్ వేసింది ఒక పర్టికులర్ రిఫైనరీ నుంచి. ఇప్పుడు ఆ రిఫైనరీ నుంచి ఏ ప్రొడక్ట్స్ వచ్చినా ఆ యూరోపియన్ యూనియన్ కి వెళ్ళదు. ఇంతకు ముందు ఎప్పుడు యూరోప్ ఇలాంటి ఒక డెసిజన్ ఇండియాకి అగేన్స్ట్ గా తీసుకోలేదు. ప్రాబ్లం ఏంటి అంటే, ఒకవేళ ఈ శాంక్షన్స్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఏదైనా కంట్రీ మన ఎక్స్పోర్ట్స్ ని నష్టం కలిగించాలి అంటే, అది యూరోప్ కంట్రీస్, ఇతర కంట్రీస్ కావచ్చు, లేదా అమెరికా కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా ఇండియాని టార్గెట్ చేయాలి అంటే మన ఆయిల్ రిఫైనరీస్ నే టార్గెట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో అందుకే ఇది ఒక ట్రెండ్ లా కొనసాగకూడదనే మనం అనుకోవాలి. గుజరాత్ లో ఉన్న నయారా ఆయిల్ రిఫైనరీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకంటే అందులో 49% స్టేక్స్ రష్యన్ గవర్నమెంట్ కంపెనీ ఉంది. అందుకే వాళ్ళని దాన్ని టార్గెట్ చేశారు. కానీ చూసుకుంటే 51% ఆర్ అబోవ్ ఉంటే వాళ్ళు టార్గెట్ చేయాలి, కానీ మెజారిటీ స్టేక్ మనదే ఉంది. అయినా ఆ వంకతో వాళ్ళు టార్గెట్ చేశారు మనల్ని. ఇక్కడ ఇండియా క్లియర్ గా రిప్లై ఇచ్చింది. ఏమంటే ఇది మీ క్లియర్ కట్ డబుల్ స్టాండర్డ్స్. ఎందుకంటే ఈ రోజు కూడా యూరోపియన్ యూనియన్ అనేది రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, రా ఫ్యూల్. చూసుకుంటే ఇది క్లియర్ కట్ డబుల్ స్టాండర్డ్స్. వాళ్ళైతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మనం చేసుకుంటే లేదు, ఇది తప్పు అంటున్నారు వాళ్ళు. అండ్ మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ గారు క్లియర్ గా ఏమన్నారంటే, ఎంత అయితే ఆయిల్ యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి ఒక ఆఫ్టర్నూన్ లో కొంటుందో అంత ఆయిల్ మేము ఒక క్వార్టర్ మొత్తంలో కొంటున్నాము అని. అంటే ఈవెన్ యూరోప్ కంటే మనం చాలా తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నాం. బట్ స్టిల్ యూరోప్ వాళ్ళంతా యుక్రెయిన్ అంటే వీళ్ళకి ప్రేమ ఉంటే కట్ చేసుకోవాలి కదా ఇంపోర్ట్స్ రష్యా నుంచి. వాళ్ళు మొత్తం రా ఫ్యూల్ కొంటారు, అది ప్రాబ్లం లేదు. కానీ మనము రష్యాతో బిజినెస్ చేస్తే అది యుక్రెయిన్ రష్యా వార్ ని మనం ప్రోత్సహిస్తున్నట్లు అని వాళ్ళ క్లియర్ కట్ హిపోక్రసీ అండ్ డబుల్ స్టాండర్డ్. ఇండియాలో దాదాపు 23 to 24 మేజర్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అన్ని ఆయిల్ రిఫైనరీస్ పైన వీళ్ళు ఒక్కొక్కటిగా శాంక్షన్స్ వేస్తారా అని. లాజికల్ గా అయితే వేయకూడదు. ఎందుకంటే ఈ నయారా ఆయిల్ రిఫైనరీలో మాత్రమే ఉంది రష్యన్ ఇన్వెస్ట్మెంట్. మిగతా ఆయిల్ రిఫైనరీస్ లో రష్యన్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. కానీ మనం ఈ యూరోపియన్ యూనియన్ ని నమ్మలేము. ఎందుకు నమ్మలేమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ ఏదైనా కానీ అది ఈ రిఫైనరీస్ లో ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయకపోయినా మనం ఇండియాలో డొమెస్టిక్ గా వాడినా కూడా వీళ్ళు ఆ వంకతో ఈ ఆయిల్ రిఫైనరీస్ రష్యా నుంచి వస్తున్న ఆయిల్ ని ప్రాసెస్ చేస్తున్నాయి, ఇది తప్పు, దీనివల్ల రష్యాకు బెనిఫిట్ అవుతుంది, రష్యాకు ఒక పార్ట్నర్ దొరికింది, ఇది తప్పు అని చెప్పి ఆ వంకతో కూడా శాంక్షన్స్ వేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఒకవేళ యూరోపియన్ యూనియన్ ఇదంతా రష్యాని ఆపడానికే చేస్తుంది అని అనుకుంటే మాత్రం ఇది తప్పు అని నేను అనుకుంటాను. ఎందుకు అంటే క్లియర్ గా కనిపిస్తుంది యూరోపియన్ యూనియన్ కి మన గ్రోత్, ఇండియన్ గ్రోత్ అనేది వాళ్ళకి అస్సలు నచ్చట్లేదు. వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ మొదలైంది. అందుకే వీళ్ళు మన ఎక్స్పోర్ట్స్ ని టార్గెట్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, ఒక డెవలప్డ్ కంట్రీ యూరోప్ అనేది, యూరోప్ లో ఉండే చాలా కంట్రీస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్.
ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ 1947 వరకు స్లేవరీలో ఉన్న కంట్రీ ఎదిగి ఇప్పుడు వరల్డ్ టాప్ 4th లో ఉన్నాం మనం జీడిపిలో. ఇంకొక 6-7 ఇయర్స్ ఆగితే కనుక మనం థర్డ్ పొజిషన్ లో కూడా వచ్చేస్తాము. అలాంటి కంట్రీని ఇప్పుడే ఆపాలి, లేకపోతే కుదరదు అని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఈ విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఈవెన్ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ట్రంప్ అమెరికాలో కూడా ఇదే వాయిసెస్ రైజ్ అవుతున్నాయి, ఇండియాపై, చైనాపై, బ్రెజిల్ పై టారిఫ్ విధించాలి అని. ఎంత అంటే 500% విధిస్తే మంచిదని వాళ్ళు అంటున్నారు. ఒకవేళ అది ఆ బిల్ కనుక పాస్ అయ్యి ఇండియాపై 500% టారిఫ్ పడితే అది మనకి చాలా పెద్ద దెబ్బనే అనుకోవాలి. చిన్న దెబ్బ కాదు, చాలా పెద్ద దెబ్బ. మన గ్రోత్ కి చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది అది. ఇక్కడ యూరోపియన్ యూనియన్ డెసిషన్స్ వల్ల యూరోప్ కూడా కొంచెం నష్టమే. అది ఎలాగంటే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా మనం టాప్ గా పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేది యూరోపియన్ యూనియన్ కే. అలాంటప్పుడు మన నుంచి వాళ్ళు శాంక్షన్స్ విధించుకుంటే వాళ్ళకి వేరే చోట కొంటే వాళ్ళకి కాస్ట్లీ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవైతే డొమెస్టిక్ లో దొరుకుతాయో వాటి ప్రైజెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అది వాళ్ళ పాపులేషన్ కే నష్టం. మనం ఏదో ఒక స్ట్రాంగ్ రిప్లై ఖచ్చితంగా ఇవ్వాలి ఈ వెస్టర్న్ కంట్రీస్ కి. లేకపోతే వీళ్ళు శాంక్షన్స్ అనే ఈ ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ చేస్తూ ఉంటారు. మన అభివృద్ధిని, మన ఎదుగుదలని ఖచ్చితంగా ఆపాలని వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అది చైనా విషయంలో వాళ్ళు ఆపలేకపోయారు. చైనా చాలా డెవలప్ అయిపోయింది. కనీసం ఇండియానైనా ఆపాలి అని వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఎలాగైనా సరే మనం ఈ కుట్రని ఛేదించాలి. చూడాలి మన గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తుందో. స్ట్రాంగ్ గానే రిప్లై ఇస్తుందని మనం ఆశిద్దాం.